Hi guys, once again back to the tutorial. సో లాస్ట్ సెషన్లో మనం గిట్ అంటే ఏంటి అసలు ఎలా తీసుకుంటాం అండ్ దెన్ బేసిక్ ఇంట్రొడక్షన్ అయితే అయ్యింది. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని అంటే నార్మల్గా అసలు గిట్ నుంచి ఒక గిట్ హబ్ నుంచి ఎలా తీసుకుంటాం ఏంటి అసలు దాంట్లో మనం ఎట్లా వర్క్ చేద్దాం అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్రెడీ నేను ఒక గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ చేశాను విత్ ద నేమ్ డిజిటల్ బ్రాలీ రెపో గిట్ హబ్. ఇప్పుడు ఈ పర్టికులర్ రిపాజిటరీలోనే నా ఎంటైర్ వర్క్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుందంటే నా ఎంటైర్ కోడింగ్ సెటప్ మొత్తం ఈ రిపాజిటరీకి తగ్గట్టు నేను ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా చేయాల్సి ఉంటుంది? సో ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన వెంటనే మీకు గిట్ బ్యాష్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే వీఆర్ గోయింగ్ టు వర్క్ విత్ ద కమాండ్స్. సో ప్రెసెంట్ నా వర్కింగ్ డైరెక్టరీ ఏంటో చూద్దాం. యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ సి డ్రైవ్ యూజర్స్ అండ్ డెల్. సో నేను దీన్ని సి డ్రైవ్కి చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూడాల్సింది ఏంటంటే గిట్ స్టేటస్. అసలు ఇక్కడ ఏమన్నా గిట్ హబ్ ఏమైనా ఉందా లేదా? లేదు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఇక్కడ నుంచి గిట్ని నేను తీసుకొస్తాను. ఎట్లా తీసుకొస్తాను ఏంటి అనేది ఇప్పుడు పార్ట్. సో ఫస్ట్ ఈ రిపాజిటరీ అనేది ఎక్కడ ఉంది? నాకు ఆన్లైన్లో గిట్ హబ్ అనే సాఫ్ట్వేర్లో ఉంది. అయితే ఈ గిట్ హబ్ అనే సాఫ్ట్వేర్ నుంచి ప్రెసెంట్ నా లోకల్ రిపాజిటరీలోకి తీసుకురావడానికి మనం ఒక కమాండ్ యూజ్ చేస్తాం, గిట్ పుల్ ఆరిజిన్ అండ్ వెయిట్ ఏ సెకండ్. ఇదంతా వెళ్ళేదానికంటే ముందు ఒక లెట్స్ రైట్ అవుట్. సో గిట్ పుల్ ఆరిజిన్ అండ్ ఏ ఆరిజిన్ నుండి పుల్ చేయాలనుకుంటున్నానంటే నేను ఈ పర్టికులర్ లొకేషన్ ఇక్కడ హెచ్డిపిఎస్ అని చూసారా, ఈ యూఆర్ఎల్ బేస్ చేసుకుని నేను దీన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. నెక్స్ట్ జస్ట్ అ సెకండ్. అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ రిమూవ్ చేశానండి. స్పేస్ అండ్ దెన్ ఓకే. సో నాట్ అ గిట్ రిపాజిటరీ ఆర్ ఎనీ ఆఫ్ ద పేరెంట్ డైరెక్టరీస్ డాట్ గిట్. సో ఇక్కడ ఏం అడుగుతుంది, నేను ఈ రిక్వెస్ట్ అనేది తీసుకురావడానికంటే ముందు నాకు కావాల్సింది ఏంటంటే ఒక రిపాజిటరీ అనేది నేను క్రియేట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు ప్రాపర్గా చూస్తే ఎక్కడ కూడా నేను రిపాజిటరీ అనేది క్రియేట్ చేయలేదు, అవునా? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది మన లోకల్ డివైస్లో అంటే మన ల్యాప్టాప్లో లేకపోతే మన సిస్టంలో ఒక గిట్ రిపాజిటరీ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎట్లా క్రియేట్ చేసుకోవాలి? సో నేనేం చేస్తున్నానంటే సేమ్ నేను ఏదైతే రిపాజిటరీతో స్టోర్ చేద్దాం అనుకుంటున్నానో ఆ రిపాజిటరీతోనే ఆ పర్టికులర్ నేమ్తోనే ఒక డైరెక్టరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. MKDIR అని చెప్తే మేక్ డైరెక్టరీ అని చెప్పి వస్తుంది. సో LS ఇక్కడ మీరు చూస్తే నా ఈ పర్టికులర్ రిపాజిటరీ అనేది మీకు కనిపిస్తుంది, నథింగ్ బట్ ఫోల్డర్. ఇప్పుడు నేను ఆ ఫోల్డర్ని ఓపెన్ చేద్దాం, ట్రై చేద్దాం. అండ్ ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ నేను గిట్ హబ్ని గిట్ని ఇనిషియలైజ్ చేయాలి. సో రిపాజిటరీని ఎట్లా ఇనిషియలైజ్ చేస్తామంటే గిట్ ఇనిట్ అంటే సరిపోతుంది. సో ఎప్పుడైతే మీరు గిట్ ఇనిట్ అన్నారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ గిట్ యొక్క రిపాజిటరీ అనేది ఇనిషియలైజ్ అయినట్టు. అయితే అయ్యిందా లేదని చెప్పి ఎలా తెలుస్తుందంటే గిట్ స్టేటస్ అని చెప్పి ఒక కమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేశారో ఆటోమేటిక్గా మీ గిట్ అనేది సేవ్ అయిందా లేదా లేకపోతే ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటి అని చెప్పి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సో గిట్ స్టేటస్లో మీరు ప్రాపర్గా చూస్తే ఇది ఏ బ్రాంచ్ మీద ఉందని చెప్తుంది, మాస్టర్ బ్రాంచ్ మీద ఉంది. అండ్ కమిట్స్ అనేవి ఏం లేవు. సో కమిట్స్ ఇన్ ద సెన్స్ సేవ్ పాయింట్స్. సో సేవ్ పాయింట్స్ అనేవి ఏమీ లేవు. అండ్ ఆల్సో ఏం సేవ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. ఎందుకని వీఆర్ జస్ట్ హ్యావింగ్ అన్ ఎంప్టీ రిపాజిటరీ, అంతే, అంతకంటే ఏం లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఏం చేద్దామంటే పుల్ చేయడానికి ట్రై చేద్దాం. ప్రీవియస్గా ఏదైతే కమాండ్ ఫెయిల్ అయిందో మళ్ళీ అదే కమాండ్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇన్వాలిడ్ రెస్పెక్ట్. So still something is happening here, right? Okay, let's do one thing. సో ఎందుకు పోతుంది అంటే మనం ఎక్కడ కూడా ఆరిజిన్ యాడ్ చేయాలి. అసలు ఆరిజిన్ అంటే ఏంటి? లొకేషన్. సో ఇక్కడ నేను జస్ట్ పుల్ చేయడానికి డైరెక్ట్గా గిట్ పుల్ అండ్ ఆరిజిన్ అంటే సరిపోదు. అసలు ఈ ఆరిజిన్ అంటే ఏంటో తెలియాలి. సో ఆరిజిన్ అంటే ఏంటి? ఆరిజిన్ అంటే మీ ప్రెసెంట్ రిపాజిటరీ ఆన్లైన్లో ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ని మనం ఆరిజిన్ అంటాం. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ రిపాజిటరీకి అక్కడున్న ఆరిజిన్కి మనం లింక్ చేయాలి. సో ఎట్లా లింక్ చేస్తాం?
చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా. సో లెట్స్ డూ వన్ థింగ్. మనం జస్ట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక కమాండ్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రిపాజిటరీలోకి మనం యాడ్ చేయాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్. ఈ కనెక్షన్ అనేది ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తామంటే మనకి గిట్ రిమోట్ అండ్ దెన్ ఇక్కడ ఏం యాడ్ చేస్తున్నాను, సారీ, గిట్ యాడ్ రిమోట్ ఆరిజిన్. ఇప్పుడు నేను ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ పర్టికులర్ దాన్ని యూజ్ చేయాలి. సేమ్ అదే యూఆర్ఎల్ని మళ్ళీ ఇంకొకసారి యూజ్ చేస్తాం. సో లెట్స్ డూ దట్. సో కమాండ్ shift and insert. Wait a second. And then let's remove this. Sorry. So let's remove this and then enter. And wait a second. Ikkada issue enduku vastundi? Okay, wait a second. So what's happened? Okay, my mistake here. So first git remote add origin. So remote tarvata add ravali. So typo error. So just give a second. Right. And enter. ఇప్పుడు ఏమైందంటే వీఆర్ ఏబుల్ టు యాడ్ ది రిపోజిటరీ సక్సెస్ఫుల్లీ. సో స్టేటస్ చెక్ చేద్దాం, ఏమీ లేవు. అండ్ నౌ లెట్స్ ట్రై టు పుల్ ది ఆరిజిన్ అండ్ స్టిల్ ఇట్ ఈస్ స్టేటింగ్ ఇన్వాలిడ్. వై? ఓకే, సో పుల్ గెట్ ఫెచ్ ఆరిజిన్ ఇన్సర్ట్. ఎందుకేం రావట్లేదు? సో వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఓకే, సో ఇక్కడ ఏం జరిగిందంటే మనం రిపాజిటరీ యాడ్ చేసాం. మీరు ఏమని చెప్పారు ఇందాక అంటే రిపాజిటరీ యాడ్ చేసి సరిపోతుందని నేనే చెప్పాను. కానీ ఇప్పుడు రిపాజిటరీ యాడ్ చేసి నాకు వర్క్ అవుతుంది అంటే లేదు కదా. సో ఇక్కడ ఏమైంది? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్ ఇన్సైడ్ దిస్ రిపాజిటరీ. దట్స్ ఫస్ట్ థింగ్. సో లెట్స్ ట్రై టు యాడ్ సమ్ థింగ్స్ ఇన్సైడ్ ద రిపాజిటరీ అండ్ మనం మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఒక రిపాజిటరీలోకి ఇప్పుడు డేటాని యాడ్ చేయడం అంటే ఎట్లా యాడ్ చేస్తాం? సో లెట్స్ డూ హియర్. Let me take a help of VS Code. So let's open a folder. సో ఇక్కడ ఏ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నామంటే మనం క్రియేట్ చేసిన డిజిటల్ బ్రాలీ ఉంది కదా, డిజిటల్ బ్రాలీ repo GitHub. సో ఇమాజిన్ ఐమ్ హ్యావింగ్ సమ్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్. నేను ఏం చేశానంటే index.html అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేశాను. సో ఈ HTML ఫైల్స్లో లెట్స్ ఇమాజిన్ ఐమ్ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ దిస్. So imagine this is as my home, and let's imagine I'm having a section. So total of 2 sections. So this is H1 of hero section, and then H3 of sub hero section. So ఇప్పుడు నేను ఏం చేశాను, సో ఒక కంటెంట్ అనేది యాడ్ చేసుకుంటూ వచ్చాను, రైట్? అయితే ఇక్కడ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే సంథింగ్ ఇక్కడ ఏదో కలర్ వస్తుంది చూసారు, గ్రీన్ కలర్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్? సో దీని మీనింగ్ ఏంటంటే గిట్ స్టేటస్ చూసినప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. మీ రిపాజిటరీలో కొన్ని అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయి. సో అన్ట్రాక్డ్ ఫైల్స్ అంటే ఏమున్నాయి? index.html. మనం ఏదైతే index.html తీసుకున్నామో అది జస్ట్ క్రియేట్ చేసాం. మనం ఎక్కడా కూడా దీన్ని యాడ్ చేయమని నేను చెప్పలేదు, నథింగ్ బట్ ట్రాక్ చేయమని నేను చెప్పలేదు. అయితే ఇప్పుడు ఇది ట్రాక్ చేయాలి. సో ఎట్లా ట్రాక్ చేస్తుందంటే మనం ఒక కమాండ్ యూజ్ చేయాలి. ఏం కమాండ్ అది? గిట్ స్పేస్ యాడ్ అండ్ దెన్ మీరు ఏదైతే ఫైల్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ నేమ్. ఎప్పుడైతే మీరు ఇలా చెప్పారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. కానీ నేను మళ్ళీ గిట్ స్టేటస్ అని చెక్ చేసిన వెంటనే మీకు ఏమొస్తుంది చూడండి, ఆన్ బ్రాంచ్ మాస్టర్ నో కమిట్స్ యెట్, చేంజెస్ టు బి కమిటెడ్. అది కూడా ఏమని చెప్తుంది, యూస్ గిట్ rm -cast టు అన్స్టేజ్. ఐ మీన్ సంథింగ్ ఇది కమాండ్ యూజ్ చేస్తే అన్స్టేజ్. ఓకే, వాట్ ఈస్ మెంట్ బై అన్స్టేజ్ బై ద వే? సో ఇక్కడ గిట్ వచ్చేసరికి ఏంటంటే ఒక లైఫ్ సైకిల్ని ఫాలో అవుతుంది. దేర్ ఇస్ ఎ గిట్ సైకిల్. సో ఫస్ట్ వచ్చేసరికి మన వర్కింగ్ స్పేస్. సో వర్కింగ్ స్పేస్ అంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో, ఏ ఫోల్డర్ అయితే మనం ప్రోగ్రామ్ రాస్తున్నామో దాన్ని వర్కింగ్ స్పేస్ అంటాం. వర్కింగ్ స్పేస్ కాకుండా వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ థింగ్ కాల్డ్ యాజ్ స్టేజింగ్. సో ఈ స్టేజింగ్ అనేది ఏం చేస్తుందంటే ఇటుపక్క సేవ్ చేయడానికి అటుపక్క వర్కింగ్ ప్రాసెస్ మధ్యలో ఉంటుంది. అంటే దీస్ ఫైల్స్ ఆర్ రెడీ టు సేవ్ అండ్ ఆల్సో ఇవి ట్రాక్ చేస్తున్నాయి. సో గిట్ అనేది ఏం చేస్తుందంటే ఇది ట్రాక్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్టేజింగ్ ఫైల్స్ ఉన్నాయో ఈ స్టేజింగ్ ఫైల్స్ని
మనం ఏం చేయాల్సి ఉంటుందంటే సేవ్ చేయాలి. సో సేవ్ చేయడం ఇన్ ద సెన్స్ కమిట్ చేయాలి. సో కమిట్ చేసిన తర్వాత మీరు ఏదైతే ఫైల్స్ని కమిట్ చేశారో ఆ కమిట్ చేసిన ఫైల్స్ అనేవి మీ యొక్క రిమోట్ రిపాజిటరీస్ ఉంటాయి కదా, లైక్ నథింగ్ బట్ ఆన్లైన్ రిపాజిటరీస్. ఆ ఆన్లైన్ రిపాజిటరీస్లోకి ఏం చేయాలంటే ఆన్లైన్ రిపాజిటరీస్లోకి మీరు పుష్ చేయాల్సి ఉంటుంది. అయితే అలా పుష్ చేయడం ఎట్లా ఏంటి అనేది చూద్దాం. సో ప్రెసెంట్ ఇది ఏ స్టేజ్లో ఉందంటే స్టేజింగ్ స్టేట్లో ఉంది. అయితే దీన్ని కమిటింగ్ స్టేజ్లోకి ఎట్లా తీసుకువెళ్ళాలి అంటే గిట్ కమిట్ -m. సో జనరల్గా గిట్ కమిట్ -m అన్న వెంటనే ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక మెసేజ్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనేం చేస్తున్నానంటే కమిట్ వాజ్ మేడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ index.html అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇప్పుడు ఇంకొక ఎర్రర్ వస్తుంది చూడండి, ఆథర్ ఐడెంటిటీ అన్నోన్. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే నేను కమిట్ చేద్దామని చెప్తున్నాను, అయితే స్టేజింగ్ ఫైల్స్ అనేది ఇప్పుడు సేవ్ చేయాలి. ఇప్పుడు సేవ్ చేస్తున్నది ఎవరు? నా లోకల్ డివైస్. సో ఇప్పుడు లోకల్ డివైస్ నుంచి ఎవరు సేవ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ నాకు తెలియాలి కదా. సో అందుకని ఏం చేస్తుందంటే సంథింగ్ ఎవరు యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఆ యాక్సెస్ అనేది మాకు తెలియట్లేదు ఎవరు అని చెప్పి ఇవ్వడానికి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే వీ హ్యావ్ టు రన్ సమ్ కమాండ్స్. ఏం కమాండ్స్ ఇవ్వాలి? ఇక్కడ నేను ఎవరు నేను డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది, హూ ఐఎమ్ ఐ. అది డిఫైన్ చేయాలంటే ఎట్లా? సో గిట్ కాన్ఫిగ్. అయితే మీరు పైన చూసిన కమాండ్స్లో గిట్ కాన్ఫిగ్ -global user.email అట్ ద సేమ్ టైం గిట్ కాన్ఫిగ్ -global user.username అని చెప్పి ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఆ -global అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? మీరు ఎంటైర్ సిస్టంలో మీ యూజర్ నేమ్ అండ్ మీ యొక్క పర్టికులర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది అనుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో విత్ ఇట్. కానీ ఈ పర్టికులర్ ఫైల్లో మాత్రమే మీరు ఒక డిఫరెంట్ యూజర్ నేమ్తో వెళ్తాను అనుకుంటే దెన్ గ్లోబల్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ నేను అలాగే వెళ్దాం అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ ఫోల్డర్లో మాత్రమే నేను ఎప్పుడైనా కానీ కమిట్ చేస్తున్నప్పుడు నా యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది యాక్సెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే గ్లోబల్ అనే ఏదైతే ఎక్స్ట్రా కమాండ్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేసేసి user.email. సో ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటుందంటే నా ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో లెట్ మీ ప్రొవైడ్ మై ఈమెయిల్ ఐడి అండ్ దెన్ git config user.name. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇవ్వాలి. సో లెట్ మీ ప్రొవైడ్ మై యూజర్ నేమ్ యాజ్ వెల్. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్గా మళ్ళీ కమిట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా నేను కమిట్ చేస్తే ఇప్పుడు ఏమైంది? కమిట్ వాజ్ మేడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ index.html. సో వన్ ఫైల్ అయితే యాడ్ అయ్యింది. అండ్ ఎప్పుడైతే నేను గిట్ స్టేటస్ అనేది చెక్ చేశానో దే ఆర్ నథింగ్ టు కమిట్. సో అంటే ఇప్పుడు ఏం చేసాం, మనం వర్కింగ్ డైరెక్టరీలో ఒక ఫైల్ క్రియేట్ చేసాం. దెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ యాడ్ కమాండ్ వి ప్లేస్డ్ ఇట్ ఇన్సైడ్ స్టేజింగ్ స్టేట్. ఇప్పుడు స్టేజింగ్ స్టేట్ నుంచి దీన్ని రిపోజిటరీ స్టేట్లోకి ఎట్లా తీసుకువెళ్ళామంటే విత్ ద హెల్ప్ ఆఫ్ కమిట్. సో ఇలా మనం ప్రతిసారి ఏమన్నా ఫైల్స్ యాడ్ చేసినప్పుడు ఇలా వెళ్తూనే వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను ఏ బ్రాంచ్లో చేస్తున్నాను ఎంటైర్ ఆపరేషన్స్ అన్ని? ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇన్సైడ్ మాస్టర్, రైట్? ఇప్పుడు ఇది మాస్టర్లో ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు VS కోడ్లో కనుక ఇక్కడ మీకు సోర్స్ కంట్రోల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? ఇఫ్ యూ గో హియర్, ఇక్కడ నాకు ఒక ఐకాన్ వస్తుంది. సో మీకు కూడా ఐకాన్ కావాలి అంటే మీరు యాక్చువల్గా ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేంటంటే గిట్లెన్స్. అయితే గిట్లెన్స్ అని ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇట్లా ఒక గ్రాఫ్ అనేది కనిపిస్తుంది. సో లెట్ మీ డిస్ప్లే దట్ గ్రాఫ్. సి ఇది గ్రాఫ్. సో ఎగ్జాక్ట్గా ఏమైందంటే ఈ పర్టికులర్ ఐకాన్ ప్రజెంట్ అది నన్ను రిప్రజెంట్ చేస్తున్నట్టు, అండ్ ఇది వచ్చరికి మాస్టర్ బ్రాంచ్, ఇది బ్రాంచ్ కింద. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఐ మేడ్ సమ్ అదర్ చేంజెస్ ఇన్ మై ఫైల్, లైక్ I added some changes, so section, and then inside this I'm stating h2 which is having dummy text, and let's say I'm having some content once again. అయితే ఇది ఎక్కడ కూడా సేవ్ చేయలేదు. సో ప్రీవియస్గా నేను 2 సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం సేవ్ చేసాం, కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఏదైతే సెక్షన్ యాడ్ చేసామో అది ఇంకా మనం సేవ్ చేయలేదు అనమాట. అయితే నేను మళ్ళీ గిట్ స్టేటస్ అనేది కనుక రన్ చేస్తే అదైతే చెప్తుంది చూడండి. సో index.html లో సంథింగ్ ఏదో ఫైల్స్ అనేవి మోడిఫికేషన్స్ అయినాయి. సో ఆ మోడిఫై ఏవైతే అయినాయో వాటిని సేవ్ చేయలేదు అని చెప్తున్నాను. సో ఇప్పుడు నేను యాడ్ చేయాలి, అండ్ ఈ యొక్క ఫైల్తో కాకుండా రిమైనింగ్ ఏమైనా అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉంటే అవి కూడా యాడ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూనివర్సల్ సెలెక్టర్ లాంటిది యూజ్ చేస్తాం, విచ్ ఈస్ నథింగ్ బట్ యాడ్ డాట్. సో యాడ్ తర్వాత స్పేస్ ఇచ్చి డాట్ ఇస్తే ఏం చేస్తుందంటే ఏవైతే అన్ట్రాక్డ్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అయితే
స్టేటస్, రైట్. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐఎమ్ యాక్చువల్లీ కమిటింగ్ ఇట్, కమిట్ -m. సో దిస్ కమిట్ made after adding third section, right. అండ్ git status, ఓకే, ఇక్కడ ఏం లేదు. అండ్ ఇప్పుడు కనుక నేను VS కోడ్లోకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, మీకు ఇంకొక డాట్ అనేది కనిపిస్తుంది, అవునా? అండ్ దిస్ ఈజ్ ఎ బ్రాంచ్. సో ఇది యాక్చువల్గా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీరు ప్రీవియస్గా ఏమేమైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ని ఇది చూపించడానికి ట్రై చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ, ఇది ఫస్ట్ నేను క్రియేట్ చేసిన కమిట్, దిస్ ఈజ్ అ సెకండ్ కమిట్. అయితే నాకు ఇక్కడ గిట్ హబ్లో కాకుండా, VS కోడ్లో కాకుండా డైరెక్ట్గా ఇక్కడ బ్యాష్ కమాండ్ ప్రాంప్ట్లో నాకు కనిపించాలంటే ఎట్లా? సో బ్యాష్లో కనిపించాలంటే మనం గిట్ లాగ్ అని చెప్పి అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎన్నైతే కమిట్స్ అయినాయో ఆ కమిట్స్ మొత్తం ఇక్కడ నాకు డిస్ప్లే అవుతాయి. అయితే ఇది ఇంకా షార్ట్లో నాకు కావాలి అనుకుంటే గిట్ లాగ్ -1 లైన్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మీరు 1 లైన్ అనేది యూజ్ చేశారో ఆటోమేటిక్గా మీరు ఏవైతే కమిట్ స్టేట్మెంట్స్, లాగింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా 1 లైన్లో డిస్ప్లే అవుతాయి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ నా హెడ్ ఎక్కడ ఉంది? సో హెడ్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది అనేది హెడ్ అనేది డిసైడ్ చేస్తుంది. యాజ్ యూ కెన్ సీ, నేను ప్రెసెంట్ ఉన్నది ఏంటంటే లేటెస్ట్గా ఏదైతే కమిట్ చేశానో ఆ కమిట్ స్టేట్మెంట్ దగ్గర ఉన్నాను. అండ్ ఇక్కడ కూడా అదే రిప్రజెంట్ చేస్తుంది, రైట్. దిస్ ఈజ్ వాట్ ద గిట్ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు ఏం చేసామంటే లోకల్లో మనం చేంజెస్ చేసుకున్నాం. అయితే ఈ మొత్తం ఏ బ్రాంచ్లో జరుగుతుంది? మాస్టర్ బ్రాంచ్లోనే జరుగుతుంది. అయితే నేనేం చేశాను అంటే ఇంకొక 2 people నేను తీసుకున్నాను. వాళ్ళిద్దరిలో లెట్స్ సే ఇద్దరికి 2 different బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. గిట్ బ్రాంచ్. సో నేను గిట్ బ్రాంచ్ అన్నప్పుడు ఏమవుతుందంటే కమాండ్ అనేది నా దగ్గర ఎన్నైతే బ్రాంచెస్ ఉన్నాయో ఆ బ్రాంచెస్ మొత్తం ఇక్కడ నాకు డిస్ప్లే చేస్తుంది. అయితే ఇప్పుడు నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయని చెప్తుంది? టోటల్గా 1 బ్రాంచ్. నేనేం చేస్తున్నానంటే గిట్ బ్రాంచ్ స్పేస్, సో లెట్స్ సే టామ్ స్పేస్ జెరీ. Okay, wait a second. Git branch. Branch Tom. Okay, fine. So git branch Jerry. సో ఇప్పుడు ఏం చేశానంటే నేను టోటల్గా 2 బ్రాంచెస్ని క్రియేట్ చేశాను. ఒకటి టామ్ అండ్ ఇంకొకటి జెర్రీ. సో ఇక్కడ మొత్తం మనం ఏం చేసామంటే 2 బ్రాంచెస్ అనేవి క్రియేట్ చేసాం. ఒకటి వచ్చేసరికి టామ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి జెర్రీ. అయితే ఇప్పుడు నేను ఉన్నది ఏ బ్రాంచ్లో ఉన్నాను? మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్నాను. అయితే గిట్, సో లెట్స్ సే నేను ఇప్పుడు ఏం చేయాలంటే స్విచ్ అవ్వాలి దేనికి? టామ్కి. సో ఏం చేస్తామంటే గిట్ స్విచ్ అనే కమాండ్ యూజ్ చేస్తే ఒక బ్రాంచ్ నుండి ఇంకొక బ్రాంచ్కి మనం చేంజ్ అవుతూ వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నేను ఏ బ్రాంచ్లో ఉన్నాను? టామ్ అనే బ్రాంచ్లో ఉన్నాను. ఇప్పుడు నా ఫైల్స్ మొత్తం కూడా ఏ బ్రాంచ్కి సంబంధించినట్టు పాయింట్ చేస్తాయంటే ఇక్కడ ఎంటైర్ ఫోల్డర్ టామ్ బ్రాంచ్కి పాయింట్అవుట్ చేస్తాను. అయితే టామ్ ఏం చేశాడంటే ఈ రిపాజిటరీలో హీఈస్ హ్యాడింగ్ 1 more ఫైల్ విచ్ ఈస్ నథింగ్ బట్ contact_us.html. Contact us, and let's say header, main, and then footer. So header we are having heading tags, heading logo, and let's say ఇక్కడ టామ్ ఏం చేశాడంటే ఇంకొక సెక్షన్ యాడ్ చేశాడు. అండ్ లెట్స్ కాల్ దిస్ యాజ్ హీరో సెక్షన్ అండ్ పారాగ్రాఫ్ యాజ్ లోరల్. అట్ ద సేమ్ టైం అట్ ద ఫూటర్ ఎండ్ టామ్ ఏం చేశాడంటే ఇంకొక చేంజెస్ అనేవి చేశాడు. సో లెట్స్ సీ. సో టామ్ ఏం చేశాడంటే ఇప్పుడు కాంటాక్ట్ అస్ అనే ఒక పేజ్ని క్రియేట్ చేశాడు. అయితే ఇక్కడ మళ్ళీ సేమ్ సినారియో. మీరు గిట్ స్టేటస్ కనుక చూస్తే ఆ బ్రాంచ్లో ఎక్కడా కూడా టామ్ క్రియేట్ చేసిన ఫైల్ అనేది ట్రాక్ చేయట్లేదు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ట్రాక్ చేయమని చెప్పాలి. సో ట్రాక్ చేసిన తర్వాత సో సేవ్ చేద్దాం. సో యాడ్ చేసాం. సో నవ్ ఐ నీడ్ టు సేవ్ ఇట్. -m టామ్. సో మెసేజ్ వచ్చేసరికి టామ్.
commit after creating contact as git status. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ నాకు స్టేటస్లో ఏం లేదు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నేను ఇక్కడికి వెళ్ళి చెక్ చేశాను అనుకోండి, ఈ రిపాజిటరీ నథింగ్ బట్ మన గ్రాఫ్. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ప్రెసెంట్ నాకు మాస్టర్ అండ్ జెర్రీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా దేనికి పాయింట్ చేస్తున్నారంటే ప్రెసెంట్ మాస్టర్ అనే బ్రాంచ్కి పాయింట్ అవుట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద టామ్ బ్రాంచ్ లెట్స్ సే. ఇప్పుడు ఏమైంది, అంత క్లియర్గానే ఉంది కదా, ఇక్కడ వరకు ఏం ఇష్యూస్ లేవు మనకి. సో యాజ్ యూ కెన్ సీ టామ్ 2 ఫైల్స్ క్రియేట్ చేశాడు. అంటే ఆల్రెడీ మాస్టర్ దగ్గర ఉన్న ఫైల్ అనేది టామ్కి వస్తుంది. అండ్ ఆల్సో కాంటాక్ట్ అస్ అనే ఫైల్ కూడా ఒకటి క్రియేట్ చేశాడు టామ్. అండ్ నా నేనేం చేశానంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ జెర్రీ దానికి స్విచ్ అవుతున్నాను. సో గిట్ స్విచ్ జెర్రీ. ఇప్పుడు నేనేం చేశాను, ప్రెసెంట్ టామ్ అనే ఒక బ్రాంచ్ నుంచి నేను జెర్రీ అనే బ్రాంచ్కి వెళ్ళాను. అండ్ ఇప్పుడు మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకు కాంటాక్ట్ అస్ అనేది ఏమైనా కనిపిస్తుందా అంటే మీ కోడ్లో కనిపిస్తుందేమో, కానీ యాజ్ యూ కెన్ సీ కోడ్లో అయితే మనకి కాంటాక్ట్ అస్ అనేది కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా నాకు ఫైల్లో కాంటాక్ట్ అస్ అనే ఇన్ఫర్మేషన్ కనిపించదు. అండ్ ప్రెసెంట్ నేను ఉన్న బ్రాంచ్ ఏంటిది, ఇక్కడ జెర్రీ. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ కూడా మీకు బ్రాంచ్ నేమ్ అనేది కనిపిస్తుంది విఎస్ కోడ్లో. ఇఫ్ ఇన్ కేస్ నేను ఇదే కనుక నేను టామ్కి స్విచ్ అయ్యాను అనుకోండి, గెట్ స్విచ్ టామ్. సో చూడండి ఏమైంది, ఇప్పుడు ప్రెసెంట్ నేను ఉన్న బ్రాంచ్ టామ్ బ్రాంచ్. అండ్ ఆ బ్రాంచ్లో నాకు కాంటాక్ట్ అస్ అనేది ఉంది, కానీ జెర్రీ బ్రాంచ్లో నాకు కాంటాక్ట్ అస్ అనేది లేదు. సో దీనివల్ల ఏమైంది, నాకు కాంటాక్ట్ అస్ అనేది నాకు ఎక్కడ కనిపించట్లేదు. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, బికాస్ జెర్రీ అనేది కాంటాక్ట్ అస్లో ప్రెసెంట్ వర్క్ చేయట్లేదు జెర్రీ. సో ప్రెసెంట్ జెర్రీ ఏం చేస్తున్నాడంటే అబౌట్ అస్ అనే పేజ్ మీద జెర్రీ వర్క్ చేస్తున్నాడు. సో లెట్స్ సీ అబౌట్ అస్, header h1, so company title, main section, paragraph, lorem, and then let's take one more paragraph. Let's take one more paragraph, and let's say lorem once again. And here we are having footer, so some extra information was there. అయితే ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎవరు చేశారంటే జెర్రీ చేశాడు. అయితే ఇప్పుడు జెర్రీ ఏం చేస్తున్నాడంటే గిట్ స్టేటస్, ఇప్పుడు తన యొక్క బ్రాంచ్ యొక్క స్టేటస్ చూస్తున్నాడు. సో ఇక్కడ ఎప్పుడైనా కానివ్వండి గిట్ స్టేటస్ అన్న ప్రతిసారి అది ఎంటైర్ గిట్ బ్రాంచెస్, నథింగ్ బట్ ఎంటైర్ గిట్ రిపాజిటరీ సంబంధించింది ఇవ్వదు. అది ఓన్లీ మీరు ఏ రిపాజిటరీ అయితే ఉన్నారో ఆ రిపాజిటరీ బ్రాంచెస్కి సంబంధించిన స్టేటస్ మాత్రమే ఇస్తుంది. సో ఇక్కడ నాకు వస్తుంది ఏంటంటే జెర్రీకి సంబంధించిన రిపాజిటరీస్, ఐ మీన్ జెర్రీకి సంబంధించిన బ్రాంచ్లోనే రిపాజిటరీ అనమాట. అయితే గిట్ యాడ్ డాట్, సో ఆటోమేటిక్గా ఏం చేశానంటే ఏవైతే అన్సేవ్డ్ ఫైల్స్ ఉన్నాయో అవన్నీ నేను సేవ్ చేశాను. అండ్ దెన్ గిట్ కమిట్ -m, సో దిస్ ఇస్ జెర్రీ కమిట్, రైట్? సో జెర్రీ కమిట్ ఆఫ్టర్ యాడింగ్, or let's say after creating about us and done. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని చెక్ చేస్తే నాకేం స్టేటస్ ఏం లేదు. అయితే ఇప్పుడు నేను మళ్ళీ మాస్టర్కి స్విచ్ అవుతున్నాను. ఎప్పుడైతే నేను మాస్టర్కి స్విచ్ అయ్యాను, మీరు ప్రాపర్గా చూస్తే నాకు ఓన్లీ index.html మాత్రమే ఉంది మాస్టర్లో. అండ్ కాంటాక్టర్స్ అండ్ అబౌటర్స్ అనేవి నీకు మాస్టర్కి సంబంధం లేవు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం మీరు గ్రాఫ్ కనుక చూసారనుకోండి, ఇప్పుడు ఏమైంది, టామ్ బ్రాంచ్ అండ్ జెర్రీ బ్రాంచ్ సపరేట్గా వెళ్ళినాయి. అయితే నేను ఎక్కడ కూడా మాస్టర్కి సంబంధించిన చేంజెస్ ఆపట్లేదు. సో లెట్స్ సే ఐమ్ యాడింగ్ వన్ మోర్ సెక్షన్ హియర్ విచ్ ఈస్ another dummy text to paragraph lorem. సో ఇప్పుడు నేనేం చేశాను, కంటిన్యూస్గా ఐ మీన్ ప్యారలల్గానే అటుపక్క జెర్రీ వర్క్ చేస్తున్నాడు, ఇటుపక్క టామ్ వర్క్ చేస్తున్నాడు, ఇటుపక్క మాస్టర్లో కూడా చేంజెస్ జరుగుతున్నాయి. అయితే నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను అవి గిట్ స్టేటస్. సో గిట్ యాడ్, అండ్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తున్నాను ఇక్కడ. సో బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద కమాండ్స్, రైట్? సో దిస్ ఈస్ ఓకే మాస్టర్ కమిట్. సో ఇక్కడ నేను ఏ బ్రాంచ్ అయితే ఉందో ఆ బ్రాంచ్ నేమ్ అనేది నేను యూజ్ చేస్తున్నాను. సో మాస్టర్ కమిట్ ఆఫ్టర్ యాడింగ్ డమ్మీ టెక్స్ట్ టు సెక్షన్, అండ్ గిట్
స్టేటస్, సారీ, గిట్ స్టేటస్, రైట్. యాజ్ యూ కెన్ సీ గిట్ స్టేటస్ అనేది అప్డేట్ అయ్యింది అండ్ ఆల్సో దీస్ ఆర్ వర్కింగ్. ఇక్కడ వరకు మనకేం ఇష్యూస్ లేవు, ఇవన్నీ నార్మల్గానే వర్క్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ నాకు టోటల్గా ఎన్ని వెళ్ళినాయి, ఇదంతా మాస్టర్ బ్రాంచ్ అండ్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జెర్రీ బ్రాంచ్ అండ్ ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఇది టామ్కి సంబంధించిన బ్రాంచ్. అంటే టోటల్గా ఇప్పుడు నాకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, 3 బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను గిట్ స్విచ్ జెర్రీ అన్నాను. నేను ఇప్పుడు ఏం చేశాను, నా ప్రజెంట్ బ్రాంచ్ నుంచి జెర్రీ బ్రాంచ్కి మూవ్ అయ్యాను. అయితే మూవ్ అయినప్పుడు నాకు ఇక్కడ యాడ్ చేసిన సెక్షన్ విచ్ ఈస్ నథింగ్ బట్ డమ్మీ టెక్స్ట్ 3 అనేది ఉందా, లేదు. సో అంటే ఇక్కడ ఏవైతే చేంజెస్ జరిగినాయో ఆ చేంజెస్ అనేవి నేను జెర్రీ దాంట్లో చూపించలేను. అట్ ద సేమ్ టైం జెర్రీ దాంట్లో ఏమన్నా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేవి ఇక్కడ కనిపించవు. యాజ్ వీఆర్ స్టేటింగ్ ఇవన్నీ ప్యారల్గా డెవలప్ చేసుకుంటూ వెళ్తాయి. అయితే ఇప్పుడు నాకు ఈ చేంజెస్ అన్ని కంబైన్ చేయాలి, అయితే ఈ చేంజెస్ అన్ని నాకు కంబైన్ అయితే కానీ నాకు కనిపించవు. అంటే ఏంటి అంటే పక్క మాస్టర్ బ్రాంచ్ విత్ జెర్రీ బ్రాంచ్తో కంబైన్ అయితే అప్పుడు జెర్రీ క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ ఆల్సో జెర్రీకి మాస్టర్ దాంట్లో ఏమన్నా అప్డేట్స్ అయితే ఆ అప్డేట్స్ అనేవి కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం టామ్ కూడా అంతే. సో టామ్ బ్రాంచ్ని కూడా మాస్టర్ బ్రాంచ్తో మెర్జ్ చేసినప్పుడు మాత్రం ఇలా అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేయాలి, ఒక బ్రాంచ్ని ఇంకొక బ్రాంచ్తో నేను మెర్జ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లెట్స్ సే స్విచ్ మాస్టర్ గెట్ మర్జ్ జెర్రీ అండ్ వెయిట్ ఎ సెకండ్, ఇక్కడ ఏం అడుగుతుంది, ఇప్పుడు నాకు మర్జ్ చేస్తావు, ఇప్పుడు నాకు బయటికి రావాలి. సో ఎట్లా వస్తామంటే దాన్ని వ్యూ ఎడిటర్ అంటారు, కొన్నిసార్లు అది కొంచెం హెడేక్ తీసుకొస్తుంది. బట్ సింపుల్గా ఒక కాలన్ క్యూ అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఇస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది ఎడిటర్ నుంచి బయటకు వస్తుంది. సో గిట్ స్టేటస్, ఇప్పుడు నేను గిట్ స్టేటస్ చూసాను అనుకోండి, నేను ఎక్కడ ఉన్నానో ఆన్ బ్రాంచ్ మాస్టర్ నథింగ్ టు కమిట్. సో ఈ పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గర ఉన్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చాను అనుకోండి, నేను ఎక్కడున్నాను, మాస్టర్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ అబౌట్ అనేది ఎవరు క్రియేట్ చేసింది, జెర్రీ క్రియేట్ చేసింది. అండ్ జెర్రీకి ఏవైతే చేంజెస్ చేసిందో ఆ చేంజెస్ అనేవి నాకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం నేను గనక జెర్రీ బ్రాంచ్కి షిఫ్ట్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు నాకేమవుతుంది, దాని ఫైల్స్తో పాటు అండ్ వెయిట్ ఎ సెకండ్ స్టేటస్ ఆన్ బ్రాంచ్ జెర్రీ అండ్ వెయిట్ ఎ సెకండ్, నాకు ఆ ఫైల్స్ కనిపిస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ఇండెక్స్లో ఉన్నాయని అప్డేట్ అయినాయి అంటే నో. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూస్తే ఈ జెర్రీ బ్రాంచ్ అనేది ఏమైందంటే మాస్టర్ బ్రాంచ్తో అప్డేట్ అయింది. ఓకే, సో మరి ఏమవుతుంది, సో లెట్స్ స్విచ్ బ్యాక్ టు మాస్టర్ అండ్ లెట్స్ సీ ద గిట్ స్టేటస్. సో నథింగ్ టు కమిట్, వర్కింగ్ ట్రీ ఇస్ క్లీన్. ఓకే, ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, రైట్. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. మీకు ఇలాంటి కెరియర్ గైడెన్స్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్నా, లేకపోతే ఇంకేమైనా కోర్స్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా, మీకు ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం, ఆ నెంబర్ కాల్ చేయండి. అండ్ ఆల్సో కింద ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రోలీ అకాడమీ.